ఇప్పుడు మనం 20వ అధ్యాయమైన ప్రపంచ యుద్ధాల తర్వాత ప్రపంచం, అందులో భారతదేశం యొక్క పాత్ర ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సంభవించిన పరిణామాలను కనుక మనం ఒకసారి చూస్తే అతి దారుణంగా నష్టపోయిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అప్పటి వరకు ఒక యుద్ధం అంటే కేవలం ఒక దేశం మరొక దేశంతో పోరాటం అనుకున్నారు. కానీ ఒక దేశంతో మొదలైన ఒక యుద్ధం ప్రపంచం మొత్తం కూడా విస్తరించి అన్ని దేశాలు దానివలన ఇబ్బందులు పడటం అనేది మనం ఒక రెండో ప్రపంచ యుద్ధంలోనే చూస్తాం. అది ఎంత దారుణంగా పడ్డాయంటే సుమారు 1700 పట్టణాలు పూర్తిగా ధ్వంసమైనవి, 31,000 కర్మాగారాలు పూర్తిగా నాశనం అయిపోయినాయి, 70,000 గ్రామాలు కనుమరుగైపోయినాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఇప్పటికీ కూడా ఎంత నష్టం జరిగింది అనేది ఖచ్చితంగా ఏ ఒక్క లెక్కల విద్వాంసుడు కావచ్చు, లేదా ఎకనామిక్స్ శాస్త్రానికి సంబంధించిన ఎంతోమంది నిష్ణాతులైన వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా అంచనా వేయలేనంత వరకు భయంకరమైన నష్టం జరిగిందనేది చరిత్రకారులు చెప్తున్న వాస్తవిక సత్యం. ఈ నష్టం ఎక్కడ జరిగిందంటే ఎక్కువ శాతం ఐరోపా దేశాల్లో జరిగింది. యుఎస్ఎస్ఆర్, రష్యా, పోలాండ్ ఇలాంటి దేశాలన్నింటిలో, యుగోస్లావియా ఇవన్నిటిలో కూడా చాలా భారీ నష్టాలు సంభవించినట్టు మనం తెలుసుకోవచ్చు. మరి అమెరికా అప్పటి వరకు రెండో ప్రపంచ యుద్ధాన్ని ఒక రకంగా చెప్పాలంటే మనం లాభపడిన దేశాల్లో అమెరికా బాగా లాభపడింది. ఎలా అండి మరి అంటే, ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభం అనేది వచ్చిందో 1929వ సంవత్సరంలో అటు పిమ్మట యుద్ధానికి సంబంధించిన ఈ యొక్క అస్త్రాలు ఇవన్నీ కూడా తయారు చేసి వేరే దేశాలకు అమ్మటం ద్వారా అమెరికాలో ఉన్న పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందటం, అదేవిధంగా ప్రతి ఒక్కరికి పని దొరకటం, ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికా బయటికి రావటమే కాకుండా అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా కూడా మారటానికి ఇదే దోహదం చేసింది వాళ్ళకి. మరొక కోణం ఏంటంటే, ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం అమెరికా యొక్క భూభాగంలో జరగలేదు. అదేంటంటే, అమెరికాలో మరి జపాన్ వాళ్ళు పర్ల్ హార్బర్ మీద అటాక్ చేశారు కదా, మనందరికీ తెలిసిన విషయమే కదా. అంటే పర్ల్ హార్బర్ అనేది ఒక తీర ప్రాంతం, కేవలం ఆ యొక్క కోస్తా తీర ప్రాంతంలో మాత్రమే ఆ యొక్క దాడి అనేది జరగటం జరిగింది. అటు పిమ్మట అమెరికా వాళ్ళు జపాన్ పైన దాడి చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక్క ఉదాహరణ తప్పితే ఎక్కడా కూడా అమెరికా భూభాగం ధ్వంసమైనట్టుగా కానీ నాశనమైనట్టుగా కానీ ఆధారాలు లేవు. అసలు వాస్తవంగా అలా జరగడం కూడా జరగలేదు. యుద్ధం ఎంతసేపు కూడా ఇటు జర్మనీ నుంచి అటు రష్యా సరిహద్దు ప్రాంతాల్లో, ఐరోపాలో బాగా తీవ్రంగా జరిగింది. దాని యొక్క పరిణామాలతో ఇటు ఆసియాలోను అటు ఐరోపాలో అన్ని దేశాలు కూడా ధ్వంసం అవటం మనం చూడొచ్చు. మరి దీనికి ఉదాహరణగానే మనకి 1945వ సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడైన ట్రూమ్యాన్ మాట్లాడుతూ, ప్రపంచంలోకెల్లా ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిన దేశం మన దేశం, మనం దీనికి ఎంతో గర్వించాలని చెప్పి తన ఉపన్యాసాల్లో ఒకసారి తాను వెల్లబుచ్చడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధంలో భారీగా నష్టపోయిన దేశాలు ఇటు తూర్పు ఆసియాలో కావచ్చు, లేదా ఐరోపా ఖండంలో బాగా నష్టపోతే అమెరికాలో కూడా నష్టాలు సంభవించినాయి. కానీ వీటితో పోల్చుకుంటే వాటి యొక్క దెబ్బ చాలా తక్కువగా ఉంది. ప్రాణ నష్టం కావచ్చు, సైనిక నష్టం కావచ్చు, లేదా గ్రామాలు నాశనం అయిపోవటం, కర్మాగారాలు నాశనం అయిపోవటం, లేదా ఇంకేమైనా పట్టణాలు ధ్వంసం చెందడం అనేది అమెరికాలో అంతగా జరగలేదనేది మాత్రం మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి మరొక కోణం ఏంటంటే, ఈ రెండో ప్రపంచ యుద్ధం సంభవించి అంతం వచ్చేసరికి ఇటు ఫ్రాన్స్ దేశం కానీ అటు బ్రిటన్ దేశస్తులు కానీ ఇక వలస ప్రాంతాలని అదుపులో పెట్టుకునే శక్తి సామర్థ్యాలని, ఈ యొక్క సైనిక శక్తిని కూడా వాళ్ళు చాలా వరకు కోల్పోవటం జరిగింది ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచినప్పటికీ నష్టం ఓడిపోయిన వారికి ఎంత జరిగిందో గెలిచిన వారికి కూడా ఇంచుమించుగా అంతే నష్టం జరిగింది. కాబట్టి ఇక వాళ్ళని ఆధీనంలో ఉంచుకోలేమనే విషయం ఇటు బ్రిటన్ వాళ్ళకి అటు ఫ్రాన్స్ వాళ్ళకి కూడా అర్థం అవడంతో ఇంకా వీళ్ళు ఇటు మరో కోణం కనుక మనం చూస్తే ఈ స్వతంత్ర ఉద్యమాలు ఊపందుకోవడంతో ఇక వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితి ముందుకు రావటం, ఆ విధంగా చాలా వరకు చాలా దేశాలు 1945 తర్వాత స్వాతంత్రం పొందిన సందర్భాలు ఉన్నాయి. అలా పొందిన దేశాలన్నింటినీ కూడా మూడవ ప్రపంచ దేశాలు అంటారు. ఏ దేశాలైతే వలస పాలిత ప్రాంతాలుగా ఒకప్పుడు ఉన్నాయో ఆ దేశాలు స్వతంత్రం పొందిన తర్వాత ఆ యొక్క దేశాలని మూడవ
దేశాలుగా పిలవటం జరుగుతుంది. మరి ఇలా సంభవించిన దేశాలు ఇలా ఏర్పడిన తర్వాత మరి ప్రపంచ శాంతికై మనం ఒక అంతర్జాతీయ సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. రాను రాను ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న రకంగానే యుద్ధం కనుక జరిగితే, మూడో ప్రపంచ యుద్ధం కనుక సంభవిస్తే ఎవరు కూడా మిగలరు, భూమి మీద ఏ ఒక్క ప్రాణి కూడా మిగిలే ఆస్కారం లేదు అన్న విషయం అర్థం చేసుకున్న ఇటు అమెరికా కానీ, అటు బ్రిటన్ కానీ, అటు రష్యా కానీ, యుఎస్ఎస్ఆర్ స్టాలిన్ కానీ అందరూ కలిసి ఒక ఒప్పందానికి రావటం జరిగింది. ఒక అంతర్జాతీయ సంస్థ అనేది మనం ఏర్పాటు చేయాలి, ఆ యొక్క అంతర్జాతీయ సంస్థ ప్రపంచ శాంతికై పాటుపడాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అలా నిర్ణయం తీసుకున్న తర్వాత మరి అలా స్థాపించిన సంస్థ ఏంటిది, అది ఎలా పనిచేస్తుంది, వాస్తవానికి దానికి పూర్తిగా పనిచేసే స్వాతంత్రాన్ని స్వేచ్ఛని కలిగించారా లేదా అనేది ఇప్పుడు మనకు ముందున్న ప్రశ్న. తెలుసుకుందాం. ఇప్పుడు మనం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సంభవించిన పరిణామాలు, పరిస్థితుల గురించి ఇందాక మనం చర్చించుకున్నాం. ఎప్పుడైతే అమెరికా పట్టుగల దేశంగా మారిందో ప్రపంచ పెద్దన్నయ్యగా పెత్తనం చెలాయించడం మొదలెట్టింది. దాని చొరవతోనే అప్పుడు మన యొక్క ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి, దాన్ని ప్రపంచం మొత్తం శాంతి పరిరక్షణ సమితిగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచం మొత్తంలో ఉన్న అన్ని దేశాలు తమకి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు సామరస్యంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి అని చెప్పి ఒక విధి విధానాన్ని రూపొందించారు. అది 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగియక ముందే దీనిపై చర్చలు జరగటం మొదలెట్టినాయి. మొత్తానికి 1944 చివరి నుంచి 45 మొదటి నుంచి చర్చలు జరుగుతూ వచ్చాయి. తొలి దఫాలుగా చర్చలు జరిగి మొత్తం అప్పుడున్న దేశాల్లో 54 దేశాలు 1945లో 24వ తారీఖున అక్టోబర్ నెలలో ఈ యొక్క ఒప్పందం సంతకం చేయడం జరిగింది. దీంట్లో అన్ని దేశాలు దాదాపుగా ముఖ్యమైన అన్ని దేశాలు కూడా తమ యొక్క అంగీకారాన్ని తెలపటం, దాని ద్వారా ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడటం జరిగింది. ఇలా ఏర్పడిన ఐక్యరాజ్య సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ యుద్ధాలు అనేవి జరగకుండా, ఎటువంటి దేశం కూడా మరొక దేశాన్ని ఆక్రమించకుండా తగిన చర్యలు చేపట్టడానికి ఏ సమస్య అయినప్పటికీ శాంతియుతంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై పెట్టడం జరిగింది. దీనికి ఇప్పుడు కనుక మనం చూస్తే 2014లో ఇప్పుడున్న సంఖ్య 193 మంది ఉన్నారు. అన్ని దేశాలు కూడా వేరొక దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని గౌరవించాల్సిందిగా విధిగా పెట్టడం జరిగింది. దీనికి తోడుగా అప్పుడు రెండో ప్రపంచ యుద్ధానికి ముఖ్య కారణమైన దేశాల్లో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు ఉన్నాయి కాబట్టి అందుకని ఈ యొక్క దేశాలకి కొంత ప్రత్యేకమైన గుర్తింపునివ్వటం జరిగింది. అదేంటంటే వీటో పవర్. అంటే మనకు మొత్తం 193 దేశాలు ఉన్నప్పటికీ దీన్ని మొత్తాన్ని కూడా ప్రపంచ పార్లమెంటుగా పిలిచే జనరల్ అసెంబ్లీలో సభ్యులుగా ఉంటారు. అలా కాకుండా మనకి సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి 15 దేశాల సభ్యులు కలిగిన ఒక నియంత్రణ సంస్థ అనేది ఉంటుంది. భద్రతా కౌన్సిల్ అంటారు దీన్ని. ఈ యొక్క భద్రతా కౌన్సిల్లో 10 మంది అశాశ్వతమైన సభ్యులు ఉండగా 5 శాశ్వతమైన సభ్యులు ఉంటారు. ఈ 5 శాశ్వత సభ్యులుకి కొత్త ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. ఏంటయ్యా అధికారాలంటే, ప్రపంచంలో ఏదైనా ఒక దేశంపై ఏదైనా ఒక ఆంక్షలు విధించాల్సి వస్తే ఈ 5 దేశాలు తమ యొక్క సమ్మతాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఈ 5 దేశాలు తమ యొక్క సమ్మతాన్ని తెలియచేస్తేనే ఆ యొక్క దేశంపై మనం ఏమైనా చర్యలు తీసుకోవడానికి ఐక్యరాజ్య సమితి అనేది పూనుకోవడం జరుగుతుంది. అంటే ఎలా అంటే ఈ యొక్క భద్రతా కౌన్సిల్లో ఉన్న 15 దేశాల్లో మొత్తం